హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంట్లో ఎన్ని రకాల కూరలు రుచులు ఉన్నా కంపల్సరీ ఒక్కసారైనా లేదా 2 సార్లైనా ఈ సాంబార్ అయితే చేసుకోవాల్సిందే. అందుకనే నేనైతే నా స్టైల్లో సాంబార్ని చూపించబోతున్నాను. సొరకాయ, ముల్లంగి, క్యారెట్, ఆనియన్, బంగాళదుంప, కొత్తిమీర తీసుకున్నాను. మీరు బంగాళదుంప ప్లేస్లో చిలకడ దుంప కూడా తీసుకోవచ్చు. వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేసి పీల్ తీసేసి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. వంకాయలని మటుకి లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కండ్రెక్కకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయని లాస్ట్లో అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నిటిని కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ఆ కుక్కర్ గిన్నెలోకి మొత్తాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, ఒక గ్లాసున్నర వరకు వాటర్ని పోసి 2 కప్పులు టీ కప్పుతో 2 కప్పులు కందిపప్పుని కడిగి బాక్స్లో వేసుకొని ఆ బాక్స్కి మూత పెట్టేసి కుక్కర్ విజిల్ని కూడా పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు నేనైతే కుక్ చేసుకున్నాను. విజిల్ అయితే ఆరిపోయిందండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసేసి పప్పుని సపరేట్ చేసేసి ఈ కూరగాయల్లో ఉన్న వాటర్ని కూడా సపరేట్ చేసేసుకోండి. ఆ వాటర్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఈ పప్పులోకి ఆ కూరగాయల్లో ఉన్న వాటర్ని కొంచెం యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి మంచిగా మెతిపేసుకున్నాను. ఈ లోపల స్టవ్ వెలిగించి బాండి పెట్టి శనగ నూనె యాడ్ చేసి పోపు దినుసులు అన్నీ వేసుకుంటున్నాను. నేనైతే ఎప్పుడైనా ఇలా సాంబార్ చేసినప్పుడైతే కంపల్సరీ వెల్లుల్లిపాయ వేస్తానండి. కొన్ని సార్లు వేయను అనమాట, అంటే నా ఇష్టాన్ని బట్టి యాడ్ చేస్తాను. పోపు అంతా ఇలా వేగిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు, ఇంగువ వేయించేసుకోండి. నిమ్మకాయ ఇంత సైజు చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా, అది కూడా మెత్తగా పిసికేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉడికిన కూరగాయ ముక్కలన్నిటిని వేసేసి ఒక్కసారి క్లాత్తో ఊపేస్తే మొత్తం కూడా చక్కగా చిమిడిపోకుండా నీట్గా వచ్చేస్తే ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసాన్ని వేసేసి అలాగే ఇందాక కూరగాయల ముక్కల్లో వచ్చిన వాటర్ని కూడా యాడ్ చేసేసి మంచిగా 1-2 సార్లు నీట్గా ఇలా పైన కలిపేసేయండి. ఇప్పుడు ఇంకొక గ్లాసున్నర వరకు వాటర్ని పోసేసి దీంట్లోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారాన్ని, అలాగే ఎంటీఆర్ సాంబార్ పౌడర్ని కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నానండి. రుచి, చిక్కదనం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మీరు తినేదాన్ని బట్టి స్వీట్ యాడ్ చేసుకుని మేమైతే కొంచెం ఎక్కువగానే స్వీట్ తింటాము. ఇదంతా ఇలా మరిగిన తర్వాత ఒక 3 గరిటెల వరకు నేనైతే ఉడికించుకున్న ఉట్టిపప్పును యాడ్ చేసుకుని మిగతాది పక్కన పెట్టేసుకున్నాను పిల్లల కోసం. ఫైనల్గా మొత్తం సాంబార్ అంతా ఇలా మరిగిన తర్వాత పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసేసి మంచిగా లాస్ట్న కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గిచ్చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండి నా స్టైల్లో వేడి సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మంచి పొటాటో ఫ్రై కాంబినేషన్ కానీ లేదా ఆమ్లెట్తో కానీ లేదైనా మీకు నచ్చిన ఫ్రైతో సర్వ్ చేసుకోండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.